తెలంగాణలో హస్తం జోష్ కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్న గులాబీ శిఖరాన్ని వదిలి కాంగ్రెస్ గూటికి చేరేందుకు మక్కువ చూపుతున్నారు పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించి అధికార పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ లోకి చేరికల జోరందుకుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గులాబీకి గుడ్ బై చెప్పి ఇప్పటికే పలువురు కీలక నేతలు సహా తదితరులు హస్తం తీర్థం పుచ్చుకోగా ఇదే బాటలో ఇవాళ మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్, అలాగే ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు మరికొందరు నేతలు హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. అలాగే జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కూడా కాంగ్రెస్ లో చేరారని నిర్ణయించుకున్నారు. వీరంతా గాంధీ భవన్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణలో హస్తం జోష్ కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కైతే వర్ష షాకులు తగులుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. మొత్తం ఎంతమంది కాంగ్రెస్ లో చేరబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక రోజు రోజు కూడా ఇటు కార్పొరేటర్లు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశంలో మొదటి సెషన్ కావచ్చు, రెండో సెషన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి కేసీఆర్ వైఫల్యాలపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒక్కొక్క శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ శాఖలో జరిగినటువంటి 10 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, శ్వేతపత్రం ద్వారా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుకు ఉంచుతుంది. ఒక్కొక్క శాఖలో అనేక తప్పిదాలు జరిగాయి. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇటు దక్షిణ తెలంగాణను పూర్తి స్థాయిలో వెనుకపాటు గురి చేశారనేది కూడా స్పష్టంగా ప్రభుత్వం ప్రజలకు చెప్పేందుకైతే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే తప్పిదాలు, అవినీతి ఒక్కొక్కటి బయటికి వస్తున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ఇవాళ కార్పొరేటర్లు కావచ్చు, మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ వైపుకు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు మొత్తం ఒక నియంతగా చేసిర్రు, ఎవరిని కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, ప్రజలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇక మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబోతున్నాయి అనేది కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ ముఖ్యంగా గాంధీ భవన్లో కీలక నేతలు బొంతు రామ్మోహన్తో పాటు ఇటు మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, అట్లనే సునీత, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి దంపతులు సునీత వాళ్ళతో పాటు ఇటు తీగల కృష్ణారెడ్డి దంపతులు, ఇట్లా మొత్తం కూడా కీలక నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ర్యాలీతో గాంధీ భవన్కి రాబోతున్నారు. పార్టీ శ్రేణులందరూ కూడా పట్నం మహేందర్, వికారాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులందరూ ఇప్పటికి కూడా కాంగ్రెస్ గాంధీ భవన్ అంతా కూడా పూర్తి స్థాయిలో కిక్కిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, చాలామంది ఇక్కడికి గాంధీ భవన్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, వాళ్ళకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ళు చూసిండ్రు, కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది అనేది. అందరికి నమస్కారం అండి. బిగ్ టీవీ వాళ్ళకి నమస్కారం. మేము 2004 నుంచి మేము ఉద్యమంలో పాల్గొన్నామండి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా
అందరికి న్యాయం జరుగుతుంది, బాగా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని అనుకున్నాం. కానీ అలా ఇలా అసలు జరగలేదండి. ఏంట్లో ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి, మొత్తం లోటు బడ్జెట్తో మొత్తం అప్పులో ఊపిలోకి కూరిపోయింది మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని. వీళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నాశనం చేసేశారు. అంతా లంచగొండితనం పెరిగిపోయింది. ప్రతి దాంట్లో కమిషన్లు, ప్రతి దాంట్లో ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ దాంట్లోనే కమిషన్లు, అన్ని లేనిది ఏ పని జరగదు దీంట్లో. అందుకే మేము ఉద్యమకారులు కూడా ప్రతి ఒక్కరు ఇవాళ ఎవ్వరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కొనసాగలేరు. అందుకే ఒక్కొక్కరు అందరు షేర్లింగంపల్లి నుంచి అందరు ఎంతమంది ఉన్నారో అందరు సీనియర్ నాయకులు కూడా అందరు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా ఎవరు కూడా కొనసాగే అవకాశం లేదండి దాంట్లో. ఎందుకు ఈ 10 ఏళ్ల కాలంలో మీరు చూసింటారు కదా, ఎట్లా ఉండేవి కేసీఆర్ విధానాలు కావచ్చు, పరిపాలనకు సంబంధించిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం కట్టినాం, ఇవాళ రాష్ట్రం చాలా సుఖ సంతోషాలతో ఉంది, బంగారు తెలంగాణ ఉంది అని చెప్తున్నారు కదా. అన్ని ఆర్భాటాలే అండి. మీరు చూస్తారు కదా, ముఖ్యమంత్రి గారు ఎవరికి అవైలబుల్ ఉండరు. ఒక స్థానిక ఎమ్మెల్యేకి చెప్పుకుందామా మన బాధ, ఒక కార్పొరేటర్కి చెప్పుకుందామా, ఎవరు కూడా అవైలబుల్ ఉండరు. ఏదంతా నియంత పోకడ, ఏదైనా సరే అందరినీ మీడియాని అంచివేయడము, డిపార్ట్మెంట్లు అందరినీ చేతిలో పెట్టుకొని లంచగుండితనంతో అంతా ఇంతకుముందు సీమాంధ్రలో మనం ఇలా చూసినాము అదే విధంగా వీళ్ళు ఇదే ధోరణితోని ఇలాగే ముందరికి పోయినారు. అందుకే తెలంగాణ ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్పేసి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. అయినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. అంతా ఇష్టం వచ్చినట్టు లూజ్ టాకింగ్ చేసేసి ఒక సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం అది నిజంగా సిగ్గుచేటు. వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షం హోదాలో వాళ్ళ కర్తవ్యం నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది గత 10 ఏళ్ల పాలన చూసుంటారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు ఎందుకు అడుగులు వేస్తున్నటువంటి? ఫస్ట్ షేర్లింగంపల్లి ఉద్యమకారుడు నేను, గంగారం సంగారెడ్డిని నేను. ఉద్యమం చేసి మళ్ళీ దశ తొలి దశ అన్ని ఉద్యమాలు చేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది, అన్ని అభివృద్ధులు జరుగుతాయి. కేసీఆర్ ఏమేమి చేయలేడో ఆ కేసీఆర్ చేయని రేవంత్ రెడ్డి రాసుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని పథకాలు అన్ని ఏ అయినా నెరవేరుస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. 100 రోజులు అంటే 100 రోజులు ఓపిక లేదు వాళ్ళకు. 100 రోజులు అయినా కానీ ఓపిక లేకుండా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. నువ్వు సబర్ తినాలి ఎప్పుడే కానీ ఆగాలి. ఆగితే కదా తెలిసేది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్త నాయకుడు, యువ నాయకుడు, కష్టపడ్డ నాయకుడు, కిందికెళ్ళి వచ్చిన పైకి వచ్చిన నాయకుడు, ఆయన అన్ని అనుభవం ఉన్న నాయకుడు, ప్రతి మండలంలో ప్రతి ఒక నాయకత్వం పెంచిన నాయకుడు, కష్టపడ్డాక నువ్వు చూడకుండా మాట్లాడు, ఇది కరెక్ట్ కాదు. అది 100% మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని పనులు చేస్తాం, చేసిన దాకా ఓపిక పట్టాలని చెప్పి నా ఉపన్యాసం. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ మెజార్టీగా బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకుంటున్న సందర్భం ఉంది. ఎందుకు గత కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండింది, ఎందుకు ఆయన మీద అంత అసంతృప్తిగా? అంటే ఒక నియంత పాలన నుంచి స్వతంత్రంగా బతకాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీల నుంచి ఈ పార్టీలోకి వస్తున్నారు. ఇంకోటి ఆడ ఉద్యమకారులకు కానీ లేదంటే కష్టపడి పనిచేసిన వాళ్ళకి కానీ ఎన్ని రోజులు కష్టపడి పని చేసినా అది కంచిగౌడ సేవనే అవుతుంది తప్పితే గుర్తింపు లేకుండా పోయింది. సో ఇవాళ మేము స్టార్టింగ్ నుంచి డే 1 నుండి పనిచేసిన ఉద్యమకారులందరూ కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంకా పబ్లిక్ కూడా ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇక్కడ ఒకటి మెయిన్ ఏంటంటే ఉద్యమకారులందరూ కూడా ఇవాళ రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదొక ఆ కృతజ్ఞతా భావంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి అందరం కూడా సిద్ధంగా అయ్యి వస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ స్మారక చిహ్నం కట్టినాము, అమరవీరులకు పెద్దపీట వేసినాము, ప్రాజెక్టులు కట్టినాము, రైతాంగానికి పెద్దపీట వేసినాం అని చెప్తున్నారు కదా. ఇవాళ ఒక్కొక్క శ్వేతపత్రం చూస్తుంటే కొన్ని కోట్లలో ఉన్నటువంటి అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అన్న పేపర్ల మీద ఏదో ఆడ విగ్రహాలను చూపించేది డెవలప్మెంట్ కాదన్నా. డెవలప్మెంట్ అంటే ఏంటిది, ఎకనామికల్గా మేము అందరం డెవలప్ కావాలా. ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ఏంది, అందరం ఎకనామికల్గా డెవలప్మెంట్ అయితేనే దాన్ని డెవలప్మెంట్ అంటారు. కానీ విగ్రహాలు కట్టే స్తూపాలు కడితే డెవలప్మెంట్ చేసినా అంటే అవి ఏమవుతుందని చెప్పి డెవలప్మెంట్ గురించి కానీ తెలంగాణ తెచ్చుకొని డెవలప్మెంట్ గురించి కానీ డెవలప్మెంట్ కాకుండా వాళ్ళ స్వభావం గురించి, వాళ్ళ సొంత స్వభావం గురించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన దాని గురించి కూడా వాళ్ళు మర్చిపోయారు. టీఆర్ఎస్లు మర్చిపోయి కూడా మళ్ళీ దానే పాత పాట మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కానీ దాని కృతభావాన్ని పెట్టుకోలేరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు.
నెక్స్ట్ ప్రతి ఒక్కరు ప్రజలు ఏంటంటే టీఆర్ఎస్ వస్తే, కాంగ్రెస్ పోయిన తర్వాత టీఆర్ఎస్ వస్తే బాగు చేస్తారేమని ప్రతి ఒక్కరు అనుకున్నారు, కానీ కాలేదు, అది చేయలేడు కూడా. చేసినా కూడా ఏం చేసి అంతా ఫ్రాడ్ చేసేది, మొత్తం గవర్నమెంట్ అంతా ఫ్రాడ్ చేసి. మళ్ళీ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఈరోజు బాగా డెవలప్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ మాది, షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ మన జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మేమంతా బాగా పనిచేస్తున్నాడు. మేము ఈ జైని గౌడ్, మహేందర్ రెడ్డి సాబ్ కానీ, బొంతురామోహన్ రావు కానీ, మేయర్ కానీ, మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళంతా జైనందుకు మంచి అంతా కృతజ్ఞతాభావంతో చెప్తున్నాం. అలా అందరికీ అభినందనలు చెప్తున్నాము. ఇంకా జైన్ అవుతారని చెప్పి కూడా మేము అభినందనలు చెప్తాం చాలా మంది టీఆర్ఎస్ నుంచి వచ్చి. థ్యాంక్ యూ. ఇది మొత్తము ఇట్లా మనం ప్రతి ఎవరిని గదిలించినా కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక ఒక కన్నీటి కథ లాగా వినిపిస్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి ప్రతి అంశంలో, ప్రతి పథకంలో, ప్రతి ప్రాజెక్టులో చాలా కోట్లలో ప్రజాధనాన్ని వృధా చేశారనేది ఎవరిని అడిగినా ఇవాళ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసింది ప్రభుత్వము. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొత్తం అఖిలపక్షతో పాటు మీడియా అంతా కూడా అక్కడికి తీసుకువెళ్ళింది. అక్కడ జరిగినటువంటి ఏదైతే కృంగిపాటుకు గురయ్యి కూలిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును కూడా ఇవాళ యావత్ ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రపంచంలో బిగ్గెస్ట్ ప్రాజెక్టు అంటూ నేషనల్ ఛానల్లో కూడా బాగా ప్రచారం చేసుకున్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇవాళ ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ ఒకవైపుకే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి ఇవాళ ఒకవైపు పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకా పనులు కూడా పూర్తి కాలేనటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ జిల్లా అంతా కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వాటర్ సోర్సెస్, కృష్ణా జలాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఇవాళ నీళ్లు పక్క రాష్ట్రాలకు కదిలిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వృధాగా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నియామకాలన్నీ రాష్ట్ర పొలిమేరలు కాదు, దేశ పొలిమేరలు దాటి విదేశాల్లో అంగట్లో సరుకులాక ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు చెప్తున్నటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది. అందుకే ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లో సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, అట్లనే నగరానికి సంబంధించిన నగర హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. దీపదాస్ మునిసి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మధ్యాహ్నం మొత్తం కూడా కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే సిద్ధమవుతుంది. భారీగా ర్యాలీలతో గాంధీ భవన్కి రాబోతున్నారు. బాణసంచలతో, హంగామాలతో ఇవాళ 10 సంవత్సరాలు మేము నిర్బంధంలో ఉన్నాము, చెప్పుకోలేకపోయినాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి మేము వస్తున్నామంటూ ఆనందపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.